అందరికీ నమస్కారం. ఒక ఆయన ఎవరు కృష్ణుడిని, నాకు మాట్లాడడానికి కూడా బాధగా ఉంది ఆ మాట అంటానికి కూడా, కొజ్జా నా కొడుకు అని మాట్లాడాడు, ఒక సభలో మాట్లాడాడు. దాన్ని N9 అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఏదో ఛానల్ వాళ్ళు దాన్ని రికార్డ్ చేసి దాన్ని పబ్లిక్ చేశారు. సో దీని మీద అసలు హిందువులుగా మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అనేది ఖచ్చితంగా ఆలోచించాలి. ఆయన దళితుడు అనుకుంటాను. ఆయన పాపం పేరు మచ్చా దేవేందర్. ఈ మచ్చా దేవేంద్ర గారు ఏం మాట్లాడినా చెల్లుతుంది నాకు ఈ దేశంలో. నేను దళితుడిని కాబట్టి నన్ను ఎవరు ఏమనరు, ఎవరన్నా ఏమన్నా అంటే కనుక వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టచ్చు అన్న ధైర్యంతో ఈ మాటలు మాట్లాడినట్టున్నాడు. ఈ మచ్చా దేవేందర్ అనే ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాబు గతంలో నీలాగా కొంతమంది ఇలాగే ప్రయత్నాలు చేశారు. అప్పుడు హిందూ సమాజం వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పింది, సరైన విధంగా బుద్ధి చెప్పింది. ఒక అతను చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే, తెలంగాణ నుంచి తరిమివేయబడ్డాడు. ఆంధ్రాలో నిలబడ్డానికి చోటు లేని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా కూడా హిందువులు వెంటపడ్డారు, రామ భక్తులు వెంటపడ్డారు. వెంటబడితే చివరికి పాపం ఎక్కడికో బెంగళూరులో వెళ్ళిపోయి కొన్నాళ్ళు తలదాల్చుకున్నాడు. అయినా సరే ఆయనకి అక్కడ కూడా ఉండలేని పరిస్థితి. చివరికి రాముడిని తిట్టినందుకు చివరికి ఎక్కడికి వెళ్ళాలో పాపం ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు ఒక యాక్సిడెంట్లో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 14 లక్షలు ఎంతో ఆయనకు సహాయం చేసి మరీ రక్షిద్దామని చూసింది. కానీ రాముడిని తిట్టిన కారణంగా ప్రభుత్వాలే తలుచుకున్నా కూడా, వ్యక్తుల సంగతి వదిలేయింది, ప్రభుత్వాలు తలుచుకున్నా కూడా రక్షించలేని పరిస్థితి అయిపోయింది. ఆయన ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక ఆయన బైరి నరేష్ అని ఇంకొక ఆయన కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడినందుకు హిందూ సమాజం అతనికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పింది. ఇప్పుడు నీ వంతు వచ్చింది బాబు మత్సా దేవేంద్ర గారు. అందుకని ఈయన ఏం చెప్తున్నాడంటే, నరకాసురుడినిట శ్రీకృష్ణ పరమాత్మ చంపలేక ఏదో ఆడవాళ్ళతోటి చంపించాడు, ఈయన కొజ్జా నా కొడుకు అని మాట్లాడాడు. ఇట్లాంటి వాళ్ళకి మామూలుగా అయితే అసలు ఆ కథ చెప్పి, బాబు ఇది కాదు నాన్న, ఇది అని చెప్పచ్చు. కానీ ఇతను ఒక పరిధి దాటిపోయాడు. ఒక పరిధి దాటిపోయి అతని మర్యాదను అతిక్రమించాడు. కాబట్టి మనం కూడా అదే స్థాయిలో సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. చట్ట ప్రకారంగా అతనికి కేసులు పెట్టడం ఇదంతా ఒక పద్ధతి. ఇది వీళ్ళకి మామూలుగా అర్థమయ్యే పద్ధతి కాదు ఇది. వాళ్ళకి సరే వాళ్ళు ఏదో వాళ్ళ కేసు పెట్టిన ఏదో పాపం కేసుల కోసం తిరుగుతాడు ఆయన. కానీ ఆయనకి అర్థం కాదు. ఆయనకి అర్థమయ్యే భాషలో మనం సమానం చెప్పాలి హిందువులుగా. చీము నెత్తురు ఉంటే, హిందువుగా పుట్టి చీము నెత్తురు ఉంటే కృష్ణుణ్ణి అంత దారుణంగా తోలనాడిన వ్యక్తికి అతనికి అర్థమయ్యే భాషలో ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఆయన ఇల్లు ఎక్కడ, ఆయన అడ్రస్ ఏమిటి కనుక్కొని ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకి అర్థమయ్యే భాషలో ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ మధ్యలాగే ఒక ఆయన రాజేష్ అనుకుంటా ఒక అతని పేరు, అతను కూడా ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడితే మన హిందువులందరూ ఆయన ఇంటికి వెళ్ళారు. వెళ్తే పాపం ఇంట్లో లేకుండా పారిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. వీళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, కానీ ఎప్పుడైతే హిందువులు రియాక్ట్ అవుతారో పత్తా లేకుండా పారిపోతారు. కానీ ఇంత దారుణమైన మాట మాట్లాడిన తర్వాత, కృష్ణుడిని అంత దారుణమైన బూతు మాట మాట్లాడిన తర్వాత పారిపోవడానికి కూడా మనం అవకాశం ఇవ్వకూడదు. ఆయనకి అర్థమయ్యేలాగా మాట్లాడాలి, ఆయనతోటి మాట్లాడాలి, ఫేస్ టు ఫేస్ ఆయనతోటి మాట్లాడాలి. ఆయన ఎక్కడ కనబడితే అక్కడ, ఆయన ఇల్లు ఎక్కడ కనుక్కోవాలి,
వెళ్ళాలి, ఆయనతోటి మాట్లాడాలి. ఒకవేళ ఆయన ఇంట్లో లేకపోయినా కూడా ఆయన ఎక్కడుంటాడో అక్కడికి వెళ్ళి మనం ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలి. ఆయన రోడ్డు మీద ఎక్కడన్నా కనపడినా, ఏదైనా ఫంక్షన్లో కనపడినా, లేదా ఇంకో చోట కనపడినా కూడా ఏ హిందూకి ఎదురుపడినా అతనితోటి అతనికి అర్థమయ్యే భాషలో అతనితో మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. కృష్ణుడు అంటే ఏంటి, కృష్ణ భక్తులు అంటే ఏంటి, హిందువులు అంటే ఏంటి అనేది అతనికి తెలిసే విధంగా మాట్లాడాలి. సో రాముడు కానీ కృష్ణుడు కానీ వీళ్ళు ఎవరైనా సరే, ఇంకా ఏ దేవుడైనా కానీ ఇతను చెప్పిన వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు ఆయుధాలు పట్టడం తెలుసు, వాళ్ళకి ఆయుధాలను ఉపయోగించడం తెలుసు. రాముడికైతే రామ బాణాన్ని వేయడం తెలుసు, కృష్ణుడికైతే విష్ణు చక్రాన్ని వేయడం తెలుసు. కృష్ణుడంటే అసలు కళ్ళు తెరవక ముందే, అమ్మ కడుపులో పుట్టిన తర్వాత పూర్తిగా కళ్ళు తెరవక ముందే పోతనని చంపిన గొప్ప వ్యక్తి, పోతన అనే రాక్షసిని చంపిన గొప్ప వ్యక్తి. మరి ఈయనంతా అసలు ఎవరో మత్స దేవేంద్ర గారు. ఆ తర్వాత అనేక మంది రాక్షసుల్ని వరుసపెట్టి చంపుకుంటూ చివరిదాకా ఆయన చంపుతూనే అన్నాడు. పుట్టి కళ్ళు ఇంకా పూర్తిగా తెరవక ముందే చంపడం మొదలుపెట్టి చివరిదాకా చంపడమో లేదంటే చంపించడమో, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేశాడు ధర్మం కోసం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంతేకాకుండా ధర్మహింస తథైవచ అని హిందువులకి చెప్పిన వ్యక్తి. అహింస పరమో ధర్మ అని ఎలా చెప్పాడో, ధర్మహింస తథైవచ, ధర్మం కోసం అవసరమైతే హింసని తీసుకున్న, హింసా మార్గాన్ని తీసుకున్న తప్పు లేదు అని హిందువులందరికీ బోధించిన గురువు శ్రీకృష్ణ పరమాత్మ. గురువు మాత్రమే కాదు, గురువులకే గురువు, యోగులకే యోగి ఆయన. సో అట్లాంటి ఆయన ఏ విధంగా అయితే ధర్మహింస తథైవచ అని కూడా చెప్పాడో అది హిందువులందరికీ తెలుసు. కానీ ఆ విషయం ఈ మత్స దేవేంద్ర గారికి తెలియదు. కాబట్టి ఆయనతో మాట్లాడి ఆయనకు అర్థమయ్యేలాగా చెప్పాలి. హిందువులంటే నోరు మూసుకుని ఉండేవాళ్ళు కాదమ్మా, హిందువులంటే నువ్వు ఏదంటే అది పడేవాళ్ళు కాదమ్మా, నువ్వు దేవుళ్ళని తిట్టినా సరే నోరు మూసుకుని ఉండేవాళ్ళు కాదమ్మా. హిందువులకి తెలిసిన ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. రాముడి దగ్గర బాణం వేయటం ఎలాగ నేర్చుకున్నారు, కృష్ణుడి దగ్గర చక్రం వేయడం ఎలాగ నేర్చుకున్నారు, శివుడి దగ్గర శూలం ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నారు. అట్లా ఒక్కొక్క దేవుడి దగ్గర అనేక రకాల ఆయుధాలని వాడటం, వాటి ద్వారా ఎలాగా రాక్షసులను చంపాలి అన్న విషయాల్ని మా దేవుళ్ళు మాకు చెప్తే మేమంతా అది విని చిన్నప్పటి నుంచి ఆకళింపు చేసుకుని ఉన్నవాళ్ళం. పైనుంచి కింద దాకా మా బ్లడ్లో నరనరాన ఆకళింపు చేసుకుని ఉన్నవాళ్ళం. ఇది ఇలాంటి వాళ్ళకి తెలిసేలాగా మనం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. తర్వాత కృష్ణుడంటే ఏంటి, కృష్ణుడిని తీర్చే పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఆయనకి ఖచ్చితంగా అర్థమయ్యేలాగా చెప్పాలి. కాబట్టి హిందువులారా, ఈయన ఎవరైతే మత్స దేవేంద్ర గారు ఉన్నారో, మత్స దేవేంద్ర గారు ఎక్కడున్నారో కనుక్కోండి, వారి ఇల్లు ఏంటో కనుక్కోండి, వారి అడ్రస్ ఏంటో కనుక్కోండి, వెళ్ళి వాళ్ళతో ఆయనతో కూర్చుని మాట్లాడదాం. ఒకవేళ ఆయన ఇంట్లో లేకపోతే ఆయన ఎక్కడున్నారో కనుక్కొని అక్కడికి వెళ్దాం. ఒకవేళ దొరకకపోతే ఎప్పుడన్నా మీకో నాకో ఇంకొకరికి ఎవరికి ఎదురుపడినా కూడా ఆయనతోటి కృష్ణుడు చెప్పిన మార్గంలో ఖచ్చితంగా ఆయనతో కూర్చొని మాట్లాడదాం. ఆయనకి కృష్ణుడు అంటే ఏంటి, హిందుత్వం అంటే ఏంటి, హిందువులు అంటే ఏంటి, హిందువుల సత్తా ఏంటి అనేది తెలిసేలాగా మాట్లాడాలి. ఇది మాట్లాడకపోతే కనుక మనం చచ్చిన వాళ్ళతో సమానం. హిందువుగా పుట్టి వేస్ట్, హిందువుగా చెప్పుకోవడం వేస్ట్. అసలు ఈ దేశంలో, హిందూ దేశంలో మనం బతికొండడం వేస్ట్. కాబట్టి చీమునెత్తురున్న ప్రతి ఒక్క హిందువు కూడా మత్స దేవేంద్ర గారిని కలవాలి, వారితోటి మాట్లాడాలి. ఆయనకి అర్థమయ్యే భాషలో మాట్లాడాలి. మన దేవుళ్ళు మనకు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మాట్లాడాలి.
సో అందరూ ఈ రోజు నుంచి మచ్చా దేవేంద్ర గారి విషయంలో ఆ విధంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు ఎక్కడ కనపడినా కూడా వారికి అర్థమయ్యేలా మాట్లాడదాం. ఇదే పనిలో ఉండండి. ఆయన పొరపాటు అయ్యింది క్షమించండి అని చెప్పే వరకు, లేదా చట్ట ప్రకారం ఆయన శిక్ష పడే వరకు మనం ఆయనతో మాట్లాడుతూనే ఉందాం. ఒకసారి కదండి, ఒకసారి మాట్లాడటం కాదు. ఎవరికి ఎప్పుడు ఎక్కడ కనపడినా, అర్ధరాత్రి కనపడినా, పట్టపగలు కనపడినా, మిట్ట మధ్యాహ్నం కనపడినా ఆయన కనపడితే ఖచ్చితంగా మాట్లాడాలి. ఆయనతోటి మాట్లాడాలి, ఆయన భాషలో మాట్లాడి ఆయనకు అర్థమయ్యేలాగా చెప్తే అప్పుడు ఆయనకి హిందువులు అంటే ఏంటో తెలుస్తుంది, హిందూ బంధువులు అంటే ఏంటో తెలుస్తుంది, హిందువుల సత్తా అంటే ఏంటో తెలుస్తుంది, శ్రీకృష్ణుడు అంటే ఏంటో ముఖ్యంగా తెలుస్తుంది.